స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, పోలాల అమావాస్య వస్తుంది కదా, అసలు ఈ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ పేరు ఈ అమావాస్యకి ఎందుకు వచ్చింది, ఏంటి విశిష్టత ఒకసారి గుర్తు చేయరా? అమ్మా, ఇది ఒక ప్రాంతీయంగా ఉండేటటువంటి ఒక కథ దీని వెనకాల ఉంది. అది కాక చెప్పుకున్నట్టయితే పోలా అంటే బాగా తిని అలా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఒక వృషభం అని అర్థం. కనుక ఈరోజు వృషభాన్ని ఆరాధించే రోజు అని చెప్తారు. అంటే శ్రావణ మాసంలో చివరి కదా, ఇప్పటిదాకా పొలంలో దున్ని 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 కాస్త విశ్రాంతి తీసుకుంటాయి. మళ్ళీ పంటలు మళ్ళీ వేరే పనులు వచ్చేదాకా కాస్త రిలాక్సేషన్, ఎడ్లకి కాస్త అలా ఉన్నటువంటిది. దీనికి సంబంధించి శిలాదుడు అనేటటువంటి వాడికి సంబంధించిన కథ ఒకటి చెప్తారు. ఒకప్పుడు శిలాదుడు అనేటటువంటి ఒక ఆయన పొలాన్ని దున్నుతూ ఉంటే అక్కడ ఆది వృషభం రూపంలో ఈయన ఆవిర్భవించాడని, ఆ రోజు అతన్ని అనుగ్రహిస్తే నీకేం కావాలి అంటే, ఈరోజు నన్ను వృషభంగా, ఈరోజు నన్ను పూజించే రోజుగా పెట్టమన్నాడు అని చెప్తారు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, ఒకప్పుడు శివుడు బయటికి వెళ్ళినప్పుడు అంధకాసురుడు అనేటటువంటి వాడు ఒకడు వచ్చి, పార్వతీదేవి చాలా అందగత్తె కదా, ఆవిడని బలాత్కారం చేయడానికని వచ్చాడు. శివుడు లేడు అని తెలుసుకుని వచ్చేటప్పటికి గుమ్మంలో కాపలా ఉన్నటువంటి నంది అతన్ని అడ్డుకుని లోపలికి వెళ్ళనీయకుండా పార్వతీదేవికి కాపలాగా ఉండి ఆవిడ రక్షించే ప్రయత్నం చేశాడు. తప్పలేదమ్మా, తప్పదు కదమ్మా, తప్పలేదైతే. అప్పుడు శివుడు ఈ లోపల వచ్చాడు. సరే, వస్తే వాడిని సంహరించడం అన్నీ అయిపోయినాయి. అప్పుడు ఈ నందిని అడిగాడు, ఏమిటి నీ ఏమన్నా వరం కోరుకో, నాకు ఇంత ఇష్టమైన పని చేసావు కదా అని. అంటే ఆయన, నేను వృషభ రూపంలో శిలాదుడికి అప్పుడు పొలం దున్నుతుంటే దొరికాను కదా, ఆ దొరికినటువంటిది శ్రావణ కృష్ణ అమావాస్య, ఆనాడు నన్ను పూజించేట్టు ఏర్పాటు చేసుకోమన్నాడు. అది అందుకని పోలకి సంబంధించిన అమావాస్య గనక పోల అమాస, అమావాస్య అమాస అంటే కదా, అదే మధ్యలో లా చేర్చుకుని పోలాల అమావాస్య అన్నారు. దీనికి సంబంధించి ప్రాంతీయమైన కథ కూడా ఒకటి ఉంది. ఇది గోదావరి జిల్లాకు సంబంధించింది. ఒక బ్రాహ్మణ దంపతులకి 7 కొడుకులు. 7 కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి, అంతా బాగానే ఉంది. 7వ కోడలు సరిగ్గా ఈ రోజున అమ్మవారిని పూజ చేద్దామనేటప్పటికీ ఆవిడికి పుట్టిన బిడ్డ చచ్చిపోతూ ఉండడం జరిగేది. ఇలా 6 సార్లు అయింది. 7వసారి అందరూ తిడుతున్నారు, ఎప్పుడు పూజ జరగకుండా నువ్వు అడ్డుపడుతున్నావు, పిల్ల మృత శిశువు ఇంట్లో ఉంటే జరగదు కదా పూజలు అవిను. అప్పుడు వీళ్ళందరూ తిడుతుంటే 7వసారి ఏం చేసింది, మళ్ళీ కూడా ఇదే అమావాస్య నాడు ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. అప్పుడు పుట్టిన బిడ్డ చనిపోతే మాట్లాడకుండా ఆ శిశువుని ఇంట్లోనే పెట్టేసి, చచ్చిపోయిన వార్త బయటికి చెప్పకుండా అందరితో వెళ్ళి గబగబా తను కూడా కలిసి పూజకి వాళ్ళకందరికి సహాయం తను చేయలా, సహాయం చేసి అందరూ అయిపోయాక చీకటి పడ్డాకెళ్ళి ఊరి చివర ఉన్నటువంటి, ఊరి చివరన పోలేరమ్మలు ఉంటారు కదా, అంటే పొలిమేర దేవతలే పోలేరమ్మలంటే, పొలి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర కూర్చుని ఆ మెట్ల మీద కూర్చుని ఏడుస్తోందిట. ఈ బిడ్డను తీసుకెళ్ళి అప్పుడు అక్కడ పెడదామని ఏడుస్తూ ఉంటే అమ్మవారు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇట్లా జరిగిందని, నేను ఈసారి మాత్రం ఇట్లా పొరపాటు చేస్తాను, ఎవ్వరూ నిన్ను పూజించకుండా అయిపోతుంది నా వల్లని ఈ పొరపాటు చేసి వాళ్ళు పూజ చేసుకునేందుకు నేను ఇలా నా దుఃఖాన్ని కడుపులో పెట్టుకుని ఇట్లా చేస్తానంటే, ఆవిడికి దయతలిచి కాసిన అక్షతలు ఇచ్చి, ఇవన్నీ నీ బిడ్డల్ని ఎక్కడ పాతి పెట్టావో అక్కడికి వెళ్ళి అక్షతలే అందరూ బతికొస్తారంది. 7 బిడ్డలతోనే తిరిగి వస్తుంది ఆవిడ. ఈ కథ గోదావరి జిల్లాలో తప్పనిసరిగా చెప్పుకుంటారు. ఇవాళ ఏం చేస్తారంటే, వాళ్ళు తులసికోట దగ్గర కంద పిలకని పెట్టి పూజ చేస్తారు. ఎందుకో, కంద అన్నది దుంప లోపల పెడితే దాని నుంచి అలా అలా విస్తరిస్తూ ఉంటుంది. వంశం అభివృద్ధి చెందడానికి మూలం అలా ఉంటుంది, పిలకల తర్వాత వస్తాయి. అలా అందుకని అత్తవారింటికి వెళ్ళే అమ్మాయికి కూడా ఒడి బియ్యంలో ఏం పెడతారమ్మా, కందపిలక పెడతారు. మొలక వచ్చిన చిన్న కందపిలక పెడతారు. అంటే కందలాగా ఇలా మూలంగా ఉండు నువ్వు, నీ నుంచి ఇలా పిలకలు వచ్చి ఈ వంశం విస్తరించాలి అని చెప్పడానికి అనమాట. అందుకే బాగా కోపం వస్తే ఏమని తిడతారమ్మా, నీ దుంప పిలకయ్యా అంటారు.
అవును. అది వినడానికి తిట్టులాగా ఉంటుంది కానీ ఆ శాస్త్రం తిట్టు ఇది. ఎంత మంచి ఆశీర్వచనం ఉమ్, అట్లా అనమాట. కనుక ఇట్లా పూజ చేసేటటువంటి పద్ధతి ఉంది. పోలాల అమావాస్య అని చెప్పి ప్రత్యేకంగా ఇలా చేస్తారు గోదావరి జిల్లా. సరే ఈ మధ్య ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇది బాగుంది అనుకున్న వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఉమ్. అంటే ఇంట్లో పూజలాగా చేసుకోవాలమ్మా. అంతే ఈ కందని తులసి తులసి కోట కోట దగ్గర దగ్గర. తులసి పైగా ఎలా ఉంటుంది ఆ పిల్లక కంద ఎలా వస్తుందో తెలుసా అమ్మా? ఉమ్, ఈ కంద ఇలా పైకి వచ్చి ఒక కాడ కొమ్మ ఉమ్. ఆకు కాడ పైకొచ్చి ఆకు ఇలా విస్తరించి ఒక గొడుగులాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓ, అసలు కంద పొలాలు గనక మీరు చూసినట్టయితే మొత్తం అంతా ఇలా ఆకుపచ్చ గొడుగులు పెట్టినట్టుంటాయి. ఓ, చాలా అందంగా ఉంటుంది కంద మొక్క పెరిగితే. ఉమ్. అలాంటిది అలా గొడుగులాగా ఉన్న దాన్ని తీసుకొచ్చి అలా పిలక పైకి వచ్చిన తర్వాత దాన్ని పూజ చేస్తారు. Yes. సో ఇవన్నీ మనకి వ్యవసాయంతో సంబంధం ఉన్నవి. చూడండి, అటు వృషభమన్నా వ్యవసాయమే, ఇక్కడ కంద పిలకన్నా వ్యవసాయమే, ఏదైనా సరే. అంటే మన భారతదేశం ఆనపట్టే వ్యవసాయం కదమ్మా. మేబీ అందుకే శాస్త్రంలో మనం ఎప్పుడు ఏది చూసినా, లేకపోతే ఫెస్టివల్స్ ఏవి పండగలు చూసినా ఏ పండగైనా వ్యవసాయంతో సంబంధం ఉందమ్మా. వ్యవసాయంతో సంబంధం లేని పండగలు లేవు మనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.